Hello students, how are you all? I hope all are you good. Today our class sets represented by Venn diagram. Venn diagrams, simple closed figures are used to represent sets. These closed figures are first used in 1880 by John Venn and Leonard Euler. So these closed figures are called Venn-Euler diagrams, simply called Venn diagrams. Okay, first closed figures used by John Venn and Leonard Euler, so called Venn-Euler diagrams. Any simple closed figure is used to represent a set. Any simple closed figure to use represent a set like this. See here, circle, triangles. Circles and triangles per used represent the sets. Again, a rectangle is used to represent a universal sets. The Venn diagrams are combination of circles and rectangle. Rectangle is for universal set, circle is sets. Venn diagrams అనేటివి సర్కిల్స్, ట్రయాంగిల్స్ అండ్ రెక్టాంగిల్స్ అనేటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. రెక్టాంగిల్ ఏమో యూనివర్సల్ సెట్గా, సర్కిల్స్ ఆర్ ట్రయాంగిల్స్ పర్ గివెన్ సెట్స్, మనకి ఇచ్చినటువంటి సెట్స్నేమో సర్కిల్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, లెట్ us సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ హౌ టు రిప్రజెంట్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్ ఆపరేషన్స్ని డయాగ్రామ్స్ ద్వారా ఎలా చూపిస్తామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సబ్సెట్. హౌ కెన్ వి రిప్రజెంట్ సబ్సెట్ బై వెన్ డయాగ్రామ్స్? ఏ సబ్సెట్ యూనివర్సల్ సెట్. ఇక్కడ యూనివర్సల్ సెట్ మీన్స్ రెక్టాంగిల్, సబ్సెట్ టేకింగ్ యాజ్ సర్కిల్. సబ్సెట్ను సర్కిల్గా తీసుకొని యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్గా తీసుకుంటున్నాం. సబ్సెట్లో అంటే సెట్ ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ యూలో ఉంటుంది. లుక్ ఎట్ ద స్క్రీన్. బి సబ్సెట్ టు ఏ ఈజ్ సబ్సెట్ యూనివర్సల్ సెట్. అంటే బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంటు ఏలో ఉంటుంది, ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంటు యూలో ఉంటుంది. హౌ డు యూ రిప్రజెంట్ ద బి సబ్సెట్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూ? దాన్ని ఎలా రాయాలనో చూడండి. ఇక్కడ బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ ఏలో ఉంటుంది, ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ యూలో ఉంటుంది. అంటే ఇక్కడ సెట్ చేసినటువంటి రీజన్, సెట్ చేసినటువంటి ప్రాంతము బికి సంబంధించింది. అంటే ఆ ఎలిమెంట్ బిలో ఉంది. సెట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 న్యాచురల్ నెంబర్స్. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్స్. అంటే న్యాచురల్ నెంబర్ అయినట్టయితే అది కంపల్సరీ ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ అయినట్టయితే మ్యూ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్స్. అంటే ఒక న్యాచురల్ నెంబర్ను మనం తీసుకున్నట్టయితే అది ఇంటీజర్లలో ఉంటుంది, రియల్ నెంబర్స్లలో ఉంటుంది. సో ఈ విధంగా మనం let us see how to represent with the Venn diagram by an example. See here, if A set 1, 2, 3, 4, B set 3, 4, 5, 6. Find A union B, A intersection B, A minus B, B minus A. Then illustrate above all in Venn diagram. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ రెండు సెట్స్ని ఈ 4 ఆపరేషన్స్ చేసిన తర్వాత వెన్ డయాగ్రామ్స్ ద్వారా రిప్రజెంట్ చేయాలి. వాచ్ కేర్ఫుల్లీ హౌ కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం. మరి జాగ్రత్తగా చూడండి ఏం చేస్తున్నాను. గివెన్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రైట్ గివెన్. What is here given? A set
1 comma 2 comma 3 comma 4. Set B is equal to 3 comma 4 comma 5 comma 6. What will do? What operation will do? ఇక్కడ మనం ఏం చేయాలి? Number 1, A union B. You don't write directly A union B. First you write set A, put the union symbol పెట్టండి. Next set B, write set B. What is the A union B? Recall the definition recall చేసుకోండి. A union B అంటే ఏలో ఉన్నవి బిలో ఉన్నవి అన్నిటినీ కంబైన్డ్గా రాయాలి, కలిపి రాయాలి. ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. ఆ ఎలిమెంట్ ఏలో ఉండొచ్చు లేదా బిలో ఉండొచ్చు లేదా రెండిట్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1, ది ఎలిమెంట్ 1 బిలాంగ్స్ టు ఏ, 2 బిలాంగ్స్ టు ఏ, 3 బిలాంగ్స్ టు ఏ అండ్ బి. సో వీ టేక్ వన్స్ ఓన్లీ. ఒకేసారి మాత్రం రాయాలి దాన్ని, 2 సార్లు 3, 3 అని రాయద్దు. 4 ఆల్సో కామన్ ఎలిమెంట్, రైట్ వన్స్. 5 బిలాంగ్స్ టు బి, 6 ఆల్సో బిలాంగ్స్ టు బి. అంటే ఏలో ఉన్న బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కలిపి రాస్తే వచ్చింది ఏ యూనియన్ బి. సెట్ ఏ, సెట్ ఏ, ఇది సెట్ ఏ. దిస్ ఈస్ ద సెట్ ఏ, రీజన్ సెట్ ఏ, సర్కిల్ ఏ. This is circle B. Now common elements 3 and 4. This is 3 and 4. 1, 2, 3, 4. Set A. Again set B. 3, 4, 5, 6. ఇక్కడ మ్యూ రాయండి. మ్యూ మీన్స్ ఇక్కడ మ్యూ రాయాలి. ఇలా మ్యూ అంటే యూ లాగా ఉంటుంది. ఇది యూనివర్సల్ సెట్. దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. ఎలా రాసిన ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెట్ ఏ 1, 2, 3, 4. సెట్ బి 3, 4, 5, 6. దీస్ ఆర్ కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ కామన్ రీజన్ లో రాయాలి. దీన్ని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసేటప్పుడు ఏ యూనియన్ బి అన్నప్పుడు మొత్తం కలిసి ఉంటుంది. సో టోటల్ రీజన్ సేవ్ చేయాలి. ఇలా ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి. లెట్ us see A intersection B. A intersection B. Write set A intersection set B. This is set A. Write intersection symbol set B. The definition of intersection is that the common elements form a intersection. ఇందులో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ని రాసుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు కామన్ ఎలిమెంట్స్ చూసుకోండి. దీంట్లో లెట్ us see కామన్ ఎలిమెంట్ 3, 3, 4, 4. రైట్. నౌ రైట్ రిప్రజెంట్ బై వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ తోటి మనం రిప్రజెంట్ చేద్దాం. ఇది ఏ బి ఇన్వర్సల్ సెట్. వి నో the rectangle shows that inversal set. Circles are given sets. Now common elements 3, 4. Set A 1, 2, 3, 4. Set B 3, 4, 5, 6. Now A intersection B means this is the A intersection B. Sometimes you put down, draw the lines. Now set A perpendicular lines, set B horizontal lines. Both are intersect
ఇయర్. ఇక్కడ దీన్ని వర్టికల్ లైన్స్, దీన్ని హారిజాంటల్ లైన్స్ గీసినట్టయితే ఇక్కడ మనకు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది అంటే ఇది షేడెడ్ ప్లేన్. అదే యూనియన్లో అయితే మనకంతా ఒకే లైన్లు ఉంటాయి, కానీ ఇంటర్సెక్షన్లో అలాగా ఇగో ఒక్కొక్కసారి ఈ లైన్స్ గీయకుండా ఈ మధ్యలో షేడ్ చేసినా సరిపోతుంది. ఓకే, ఇది మధ్యలో షేడ్ చేసినా సరిపోతుంది. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. నౌ ఏ మైనస్ బి, థర్డ్ వన్, ఏ మైనస్ సెట్ ఏ మైనస్ సెట్ బి. ఇది వాచ్ కేర్ఫుల్లీ what I am doing. Common elements omitted from set A. Common elements ఏమిటి? ఇది 3 4, దీంట్లో 3 4 3 4 ఉంది కాబట్టి సెట్ ఏలోకి వెళ్ళి ఒమిట్ చేయాలి. ఒమిట్ చేసిన తర్వాత ద రిమైనింగ్ ఎలిమెంట్స్ 1, 2 ఫామ్ ఏ మైనస్ బి. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఒమిటెడ్ ఫ్రమ్ సెట్ ఏ. ఏ నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఏ మైనస్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ. సో వీటిని సబ్ట్రాక్ట్ అంటే ఒమిట్ చేసి క్యాన్సిల్ చేసేసినట్టయితే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫామ్ ఏ మైనస్ బి. దీనికి మనం వెన్ డయాగ్రామ్ గీద్దాం. నౌ we represented a minus b by Venn diagram. Venn diagram, draw two circles, set A, set B. This is universal set mu. Write set A 1, 2, 3, 4. Set B 3, 4, 5, 6. 3, 4 are common elements of both sets. Then 1, 2 are only for set A. Only for set A. అంటే ఏకు మాత్రమే, బిలాంగ్స్ టు ఓన్లీ ఏ. ఏలో మాత్రమే ఉన్నటువంటివి 1, 2. ఇక్కడ మనం షేడ్ చేసేటప్పుడు ఈ కామన్ రీజన్ వదిలిపెట్టాలి. దిస్ ఈజ్ సెట్ బి. సెట్ బితో అటాచ్ ఉన్నటువంటి రీజన్ వదిలిపెట్టేసి ఓన్లీ ఏకి మాత్రమే ఉన్నటువంటి రీజన్ షేడ్ చేయాలి. ఇప్పుడు ఏకు మాత్రమే చెందినటువంటి బిలాంగ్స్ టు ఓన్లీ ఏ 1, 2. 3, 4 బిలాంగ్స్ టు ఏ అండ్ B. Both 3, 4 belongs to both sets. So this is the Venn diagram of A minus B. Now you can try yourself B minus A. B minus A, try yourself. Okay. This is our problem. You should be try some more example. Try to understand. Practice gives better performance. Practice and practice. More examples. Okay. Clear గా వాచ్ చేయండి. 3-4 times చూడండి. మీకు ఎక్కడైనా if you get any doubt, comment on this video. I will clarify. Now see this problem. A, E, I, O, U. Set B is equal to A, I, K, U. B minus A and B minus A. Set V is equal to A, E, I, O, U. Set B is equal to A, I, K, U. Then common elements omitted from V. What are the common elements? A, I, U. Now omitted A, I, U from V. V లో నుండి కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఒమిట్ చేస్తే the remaining elements are A, E, O. E, O belongs to V minus
B. Okay. Now B minus V. B minus V means then AIU omitted from, cancel from B, then we get only one element in B, K. This is the Venn diagram. Now observe clearly the region, shaded region belongs to A minus B. This is only A. ఇక్కడ షేడ్ చేసినటువంటి రీజన్ను ఓన్లీ ఏ అంటాం. అగైన్ వన్ మోర్ వెన్ డయాగ్రామ్. అబ్జర్వ్ దిస్ షేడెడ్ ఏరియా ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎక్కడి వరకు? ఈ బి అనేది ఎక్కడి వరకు అవుతుందో దాన్ని ఒమిట్ చేస్తే, దాన్ని వదిలిపెడితే రిమైనింగ్ మిగిలినటువంటి ఏరియా ఇక్కడ నుండి ఇక్కడి వరకు, దిస్ ఈజ్ A minus B. The common area A intersection B. This white unshaded sets, if A and B are two sets, they have no common element, then they are called disjoint sets. Or if A and B disjoint sets, then A intersection B is equal to 5. A and B any two sets అయ్యి వాటిలో కామన్ ఎలిమెంట్స్ లేకపోతే దే ఆర్ కాల్డ్ డిజైన్ సెట్స్. డెఫినేషన్, అనదర్ డెఫినేషన్ ఈజ్ దేర్. ఇంకో డెఫినేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ డిజైన్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 1, 3, 5, 7. These are even numbers, these are odd numbers. There is no common element. ఇక్కడ కామన్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఏబిఆర్ డిజైన్ సెట్స్. ఈ డిజైన్ సెట్స్ని మళ్ళీ వెన్ డయాగ్రామ్ని ఎలా చూపించాలి, ఇది మీరు నోట్స్లో రాసుకోండి. దిస్ ఈజ్ వెన్ డయాగ్రామ్స్ ఫర్ డిజైన్ సెట్స్. ఏ కమా బిఆర్ డిజైన్ సెట్స్ రిప్రజెంటెడ్ బై వెన్ డయాగ్రామ్. ఇది నోట్స్లో రాయండి. నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. ఒకవేళ 3 సెట్స్ ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్స్ ఎలా గీయాలి? దిస్ ఈజ్ వెన్ డయాగ్రామ్స్ ఫర్ 3 సెట్స్. ఇది పి యూనియన్ సి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. దిస్ ఈజ్ ఆల్సో, ఇవన్నీ మీకు మీ దాంట్లో 10th క్లాస్లో లేవు, బట్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సి హియర్ ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి మైనస్ ఏ. దీస్ త్రీ ఆర్ మ్యూచువల్లీ డిజైన్డ్ సెట్స్. ఈ మూడు కూడా మ్యూచువల్లీ డిజైన్డ్ సెట్స్ రిప్రజెంటెడ్ బై వెన్ డయాగ్రామ్. నోట్ డౌన్ ది సెట్స్ A minus B, A intersection B, B minus A are mutually disjoints. The intersection of any these two sets in null set. Venn diagram is, this is the Venn diagram for A minus B, A intersection B, B minus A. Okay, let us see A minus B roster form. Sorry, set builder form. A minus B. A minus B set builder form ఎలా రాయాలి అన్నప్పుడు A such that A belongs to A and A does not belongs to B. ఎక్కడైతే మైనస్ వస్తుందో, మైనస్ వచ్చినప్పుడు and does not belongs to రాయాలి. and రాసి does not belongs to రాయాలి. యూనియన్ వస్తేనేమో ఆర్ రాయాలి, ఇంటర్సెక్షన్ వస్తేనేమో and రాయాలి. ఓకే, వన్ మోర్ టాపిక్ ఈస్ దేర్, స్మాల్ కాన్సెప్ట్, కాంప్లిమెంట్. The definition is complement of set. Complement of set. What is the complement of set? Let U be the universal set and A is a subset of U.
then the complement of A is the set of elements of U which are not the elements of A. Symbolically write A complement. This is called A complement. A complement. Definition బాగా గుర్తుపెట్టుకోండి. Let U be the universal set, A be the subset. Then complement of A is set of all U which are not belongs to A. Complement of A denoted by A dash. ఓకే, ఒక ఎలిమెంట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. లెట్ ఎగ్జాంపుల్ mu, this is universal set A 2, 4, 6. 2, 4, 6 the elements are also in universal set. దీంట్లో ఉన్నాయి, దీంట్లో ఉంది కాబట్టి A is subset of mu. mu అంటేనే యూనివర్సల్ సెట్ అంటేనే అన్ని సెట్ల యొక్క ఎలిమెంట్స్ ఉంటాయి. నౌ ఏ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది? మ్యూ మైనస్ ఏ. మ్యూ మైనస్ ఏ అంటే మ్యూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మైనస్ ఏ. ఏ మీన్స్ 2, 4, 6. 2, 4, 6 2, 4, 6 లిమిట్ చేస్తే రిమైనింగ్ 1, 3, 5, 7, 8, 9, 10. దిస్ ఈజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఒక యూనివర్సల్ సెట్కి ఏ అనేది సబ్సెట్ అయినప్పుడు ఏ కాంప్లిమెంట్ అనేది మ్యూ మైనస్ ఏ అంటే ఏలో లేని ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యేటువంటిది ఏ కాంప్లిమెంట్. ఏలో ఉండొద్దు ఆ ఎలిమెంట్. ఏలో లేకుండా ఉండేటువంటి ఎలిమెంట్స్ అంటే మ్యూలోకి వెళ్ళి యూనివర్సల్ సెట్కి వెళ్ళి ఏని మైనస్ సబ్ట్రాక్ట్ చేసినట్టయితే రిమైనింగ్ ఎలిమెంట్స్తో వచ్చేది ఏ కాంప్లిమెంట్. ఇదొక మీ దాంట్లో లేనటువంటిది అర్థం చేసుకోండి. ఇదొకటి ఏ కాంప్లిమెంట్, హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దిస్ ఈజ్ ఆల్సో ఫార్ములా. మీకు టోటల్గా సెట్స్కి సంబంధించిన అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ. మైనస్ ఉంటే ఏం రాయమని చెప్పిన అండ్ రాయాలి. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎప్పుడు మైనస్ వచ్చినా మైనస్ వస్తే అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు రాయాలి. అండ్ యూనియన్ వస్తే ఆర్ రాయాలి. ఇంటర్సెక్షన్ వస్తే అండ్ రాయాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్ రాష్ట్రం. ఓకే, ఇక మీ ఎక్సర్సైజ్ని మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది.